నమస్కారం. మహాకవుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ మహాకవులు ఎవరిని నమ్ముకున్నారో తెలుసా? ఒకరేమో దుర్గాదేవి, రెండో ఆంజనేయ స్వామి. కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూర్లుగాగా పలికించి బలి దంటలు వీరనిపించి అకంటక జయమిడిన నిన్ను కంటిమి తల్లి. ఈ పద్యం ఎక్కడ రాశారంటే దైవ సంకల్పం కావ్యంలో రాశారు. విజయవాడ కనకదుర్గమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ధర్మాధికారి వీళ్ళని అతిథిగా ఉండమని వారం రోజులు ఉంచుకుంటారు ఆ దేవాలయంలో. 120 ఏళ్ల నాటి విషయం చెబుతున్నాను నేను ఇప్పుడు. ఆ ధర్మాధికారి వీళ్ళని అమ్మవారి దగ్గర తీసుకెళ్తారు. అమ్మవారిని చూడగానే వాళ్ళ అమ్మవారి పరమభక్తులు ఉపాసకులు కదా నమస్కరించుకుంటారు. తర్వాత సభ చేస్తారు. ఆ సభ మొత్తం నిండి కిటకిటలు ఆడిపోయింది జనంతో. కంటికి నిండిన సత్సభ, కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూర్లుగాగా పలికంచి బలి దంటలు వీరనిపించి అకంటక జయమిడిన నిన్ను కంటిమి తల్లి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వందల వేల మంది సభకు జనం వస్తారు. మేము నోరెత్తితే పలుకు ఎత్తితే అద్భుతమైన కవిత్వం వస్తుంది. అద్భుతమైన జయాన్ని మాకు ప్రసాదించావు తల్లి. ఇంతటి వైభవాన్ని ప్రసాదించిన నిన్ను ఈరోజు చూసే సౌభాగ్యం మాకు దక్కింది తల్లి అని ఆనంద బాష్పాలతో దుర్గమ్మ వారికి నమస్కరించుకుంటూ దుర్గమ్మ వారి గుడిలో గర్భగుడిలో కొప్పరపకోరి పద్యం చెప్తారు. కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూర్లుగాగా పలికించి బలి దంటలు వీరనిపించి అకంటక జయమిడిన నిన్ను కంటిమి తల్లి. అకంటకమైన జయమిచ్చిన నిన్ను ఈరోజు చూసే సౌభాగ్యం మాకు దక్కింది తల్లి అని అమ్మవారికి పద్యాన్ని నివేదించుకుంటారు కొప్పరపకోలు. ఆ అమ్మవారిని నమ్ముకున్నారు దుర్గమ్మని. వాళ్ళు నమ్ముకున్న ఇంకొక స్వామి ఆంజనేయ స్వామి. ఎవ్వని నమ్మి దేశములకెంతయిబోయి జయమ్ము గంటిమో, ఎవ్వని నమ్మి ఈ సభల్ అహీనదుతిన్ జరిగించుచుంటిమో, ఎవ్వని నమ్మి ఏమిటన సంధియ వకింతయ మందకుంటిమో, అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడేలుత మిమ్ము మమ్మునన్. పవనాత్మజుడు అంటే పవనసుతుడు ఆంజనేయ స్వామి. ఎవ్వని నమ్మి దేశములకంతయిబోయి జయమ్ము గంటిమో, ఎవరిని నమ్ముకొని దేశాలన్నీ తిరిగి ఆస్థానాల్లో, సంస్థానాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, రాజధానుల్లో సభలు, అవధానాలు, ఆశకవి సభలు చేసి జయాన్ని పొందామో, కీర్తిని గడించామో. ఎవ్వరిని నమ్మి దేశములకెంతయిబోయి జయమ్ము గంటిమో, ఎవ్వరిని నమ్మి ఈ సభలు అహీనధృతిని జరిగించుచుంటిమో. ప్రతి సభను కూడా చాలా అవలీలగా, లీలగా, హేళగా చేయగలిగామో ఎవరిని నమ్ముకొని. ఎవ్వరిని నమ్మి ఏమిటనా ఒక ఇంతయు సంధియమందకుంటేమో. గంటకు 400 పద్యాలు, 500 పద్యాలు, 600 పద్యాలు, రోజుకు 2 శతావధానాలు అవలీలగా ఎప్పుడు ఎవరు ఏది అడిగితే ఎలా చేయమంటే అలా చేయగలిగామో. అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడేలుత మిమ్ము మమ్మునం. ఆ వరకీర్తిశాలి అయిన పవనాత్మజుడు హనుమంతుడు మమ్మల్ని అందరినీ మనల్ని కాపాడుగాక, కాపాడుతూనే ఉంటాడని ఆంజనేయ స్వామిని కొప్పరపకవులు నమ్ముకున్నారు. అమ్మవారిని ఆంజనేయ స్వామిని నమ్ముకున్న కొప్పరపకవులు జీవితంలో ఎదురులేని తిరుగులేని వీరకవులుగా, మహాకవులుగా జాతిలో ఖ్యాతికెక్కారు. నమస్కారం.